హాయ్ బ్రో. నమస్తే అన్న. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బిగ్ బాస్ చాలా రసవత్తంగా, చాలా ఎనర్జెటిక్గా, చాలా బాగుంది. ఒక్కసారి బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత చాలా వైలెట్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సహజంగా బిగ్ బాస్లో నామినేషన్ ఎవరు వేస్తారు అంటే లోపల ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తారు, కానీ బయట వాళ్ళని తీసుకొచ్చి నామినేట్ చేయడం చాలా క్రేజ్గా అనిపించింది. బిగ్ బాస్లో అంతా ఈ బిగ్ బాస్ వేరయ్యా, విశ్వదాభిరామ, బిగ్ బాస్ తోపురామ అనే ఫీలింగ్ నాకు కలిగింది. సో ఇప్పుడు అంటే బయట నుంచి చూస్తున్నాము శ్రీజాని, మాస్క్ మ్యాన్ని, ఇంకా ఇద్దరిని తీసుకొచ్చి చేశారు, లక్ష్బాబని. సో ఎలా అనిపించింది? శ్రీజ చెప్పిన పాయింట్ చాలా ఫైర్ అనిపించింది. ఇంకొకటి మనం చూసుకుంటే వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పారు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరు తనుజాని, కళ్యాణ్ని, సంజయ్ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ మీద చేసిన పాయింట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఓకే, అంటే తనుజకు మంచి ఓటింగ్ ఉంది, ఫేమింగ్ ఉంది, హామింగ్ ఉంది కదా. సో ఎందుకు ఆవిడని అన్న నువ్వు ఎవరు అన్నా నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు అన్న తనుజకు ఓటింగ్ ఉందని? అంటే నిజం చెప్తాను, వాస్తవంగా మేము మీడియా వాళ్ళని అనకూడదు, కానీ కావాలని మీడియా వాళ్ళే తనుజను లేపుతున్నారు. తనుజకు ఓటింగ్ లేదు. అవునన్న కాదన్నా, తన ఒక సీరియల్ నుంచి వచ్చింది. ఇమ్మానియల్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ తనుజకు లేదు, సుమన్ శెట్టికి ఉన్నంత ఫ్యాన్ బేస్ తనుజకు లేదు. తనుజ అనుకుంటే నిజం, తను 10th వీక్ 12th వీక్ వెళ్ళిపోయే క్యాండిడేట్. కావాలని ఈ లవ్ ట్రాక్ ద్వారా కొంతమంది చేసిన వాళ్ళ పిఆర్ కంటెంట్, ఈవెన్ తనుజకు 5 మంది పిఆర్లు ఉన్నారంట. సో తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటా, బీజిఎం పెట్టుకుంటా తను లేపుతున్నా, కానీ ఏ రోజైనా తనుజ క్యాప్టెన్సీ టాస్క్ కొట్టిందా? ఏ రోజైనా టాస్క్ గెలిచిందా? నిన్న ఒక టాస్క్ తప్ప, కానీ ఇప్పుడు వరకు ఏ టాస్క్ ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది, ఒక సీరియల్ డ్రామా చేస్తుంటుంది, కానీ ఏ రోజు తనకు టాస్క్ గెలిచింది లేదు. అవునని కదా, బిగ్ బాస్లో సెంటిమెంట్ ఉంటుంది. బిగ్ బాస్ 7లో పల్లె ప్రశాంత్ అంటాడు, ఆ సెంటిమెంట్ క్రియేట్ చేస్తాడు. ప్రతి ఒక్కటి రమ్య మోక్ష కూడా అదే సింపతి ట్రై చేసింది. అట్లాంటి సింపతి కాదు, ప్రజలకు కావాల్సి కష్టపడేవాడు, కంటెంట్ ఉన్నవాడు కావాలి. ఇమ్మానియల్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, గేమ్ ఆడతాడు, అన్ని ఆడతాడు. ఒక కమెడియన్స్ ఇప్పుడు చరిత్రలో కమెడియన్స్ కూడా కలుపుతాడు అందరూ. ఇప్పుడు కూడా నాకు మంచి కావాలి, అన్ని రావాలి, అంతా ఒకటి ఏడ్చుకుంటే సెంటిమెంట్ కొట్టడం కాదు కదా. సో ఇమ్మానియల్ చాలా బాగా ఆడుతూ, సుమన్ శెట్టి కూడా కమెడియన్ అయ్యుండి కూడా అంత మంచి గేమ్ ఆడి చాలా బాగా అనిపించింది. వాస్తవంగా అయితే నేను నా మనస్ఫూర్తి కోరుకుంటే సుమన్ శెట్టి లేదా ఇమ్మానియల్ కప్పు కొట్టాలి. నేను అనుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో కప్పు కొట్టడానికి వీల్లేదు. అనుకుంటే మాత్రం ఇమ్మానియల్ సుమన్ శెట్టి కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే ఇమ్మానియల్ గారు ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే ఒకసారి మదర్ కోసం కప్పు అంటాడు, ఒకసారి లవర్ కోసం అంటాడు, ఒకసారి ప్రపోజ్ చేస్తాడు. ఇలాంటి వ్యక్తిగా ప్రపోజ్ చేసింది నేను అంటాడు. ఎలా నమ్ముతారు బ్రో? చూడండి, ఇప్పుడు కమెడియన్స్ అంటే ఒక కామెడియన్ అంత మాస్టర్ కాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు నీతో గొడవ పడ్డా, నెక్స్ట్ నా టాస్క్ పెట్టి నీతో కామెడీ చేయమంటే అంత ఆశ కాదు. సో నీతో ర్యాప్ ఉంటేనే నేను చేయగలుగుతా. ఎంతవరకు తనుజ ఉడకండి, తనుజ ఏమంది స్టార్టింగ్లో భరణ్ గారి నాన్న అన్నది, భరణ్ వెళ్ళిపోతే అది ఏడ్చింది. భరణ్ గారికి సపోర్ట్ అయినందుకు ఇమ్మనితో దూరంగా ఉన్నది. తర్వాత నిన్న ఎగ్జామ్ ఇస్తా, మాధుర్ గారిని ఏమంటుంది తనుజ? అమ్మ అంటది, మమ్మీ అంటది. అవునాను కదా. నిన్న డైరెక్ట్ నాగార్జున ఒక టాస్క్ ఇచ్చిండు, డైరెక్ట్ మాధుర్ గారిని హెల్మెట్ వేయాలనుకుంటున్నావా, ఒక 1 వీక్ బాత్రూమ్ కట్టేటట్లు వేయాలనుకుంటున్నావా, ఇన్విజిబుల్ మాస్క్ వేయాలనుకుంటున్నావా అంటే డైరెక్ట్ నామినేషన్ సార్ అంట. నీకు మదర్ అవుతుంది కదా, మరి నువ్వు అంత సెంటిమెంట్ అంత నిజాయితీ పరం అంటే 1 వీక్ బాత్రూమ్ కడిగే ఛాన్స్ అయిన ఉంటుంది. డైరెక్ట్ నామినేషన్ చేసినావు, నీకు ఫేక్ కదా. నువ్వు 100% నువ్వు గేమ్ ఫేక్ ఆడుతున్నావు. ఇక్కడ ఇమ్మానియల్ గేమ్ ఆడుతాడు. అరే అవును భయ్, తనకు వాళ్ళ మమ్మీ మీద కోరిక ఉంది, వాళ్ళ మమ్మీ కోరికనేమో కప్పు కొట్టాలని, వాళ్ళ ఎవరి కోరికనేమో, తప్పేముంది? కానీ గేమ్ చూడాలి, గేమ్ ఎవరు నిజాయితీ ఆడుతున్నా అది చూడాలి. కానీ చూడన్నా, కామెడియన్స్ అంత మంచి కామెడీ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందరితో బాగుంటేనే తప్ప కామెడీ చేయలేరు. సో అందరితో బాగున్నంత మాత్రం తన సేఫ్ గేమ్ ఆడుతున్నా కాదు. అవునని కాదని ఇమ్మానియల్ చాలా చక్కగా గేమ్ ఆడుతున్నాడు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లో ఉండొచ్చేమో అంటున్నారుగా ఇమాన్యుయల్ని. చూడండి, ఇప్పుడు వరకు 8 వారాలు ఇప్పటితోనే ఏ రోజు కూడా తన నామినేషన్ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా తనకు అతిపెద్ద ఓటింగ్ పడబోతుంది. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు చూస్తారుగా ఖాళీ ఆడించే ఆట అని. ఇప్పుడు ఒకసారి నామినేషన్ ఒకసారి తెచ్చి పెట్టండి, ఇమ్మాన్యుయల్ యొక్క సత్తా ఏందో మేము చూపిస్తాం. అంటే సుమన్ శెట్టి గారు గేమ్ చేసుకున్నా చాలా బాగుంది. సో ఆయన కప్పు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా. నేను అదే చెప్తున్నా, ఈ బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు కామెడియన్స్ కప్పు కొట్టారు నాకు డైలాగ్ నడిచింది. కానీ ఈసారి కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది ఎవరు అంటే సుమన్ శెట్టినా ఇమ్మానియల్ అనేది సస్పెన్స్గా ఉన్నది. కొడితే గిడితే మాత్రం ఇమ్మానియల్ కొట్టాలి, సుమన్ శెట్టి కొట్టాలి అని నేను అనుకుంటున్నాను. 100% ఇద్దరు ఎవరు కొట్టినా కూడా వీఆర్ సో హ్యాపీ. అంటే బజ్ ఉందా? ఇప్పుడు బజ్ ఉందా?